హాయ్ మా. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఒక కామెంటే. చాలా రోజుల ముందు రాశారు, నేను అది మాట్లాడదాం అనుకొని ఇన్ని రోజుల నుంచి మాట్లాడలేకపోయాను. యాక్చువల్గా నోట్ చేసుకొని ఉన్నాను అనమాట. మేడం, కొంతమంది మాటలు బాణాల్లా గుచ్చుకుంటాయి, ఏం చేయాలి, వీళ్ళతో ఎలా భరించాలి, ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు అని రాశారు. ఇది ఇంత సింపుల్గా పోయే అంటే ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్ కాదమ్మా. ఎందుకు అంటే బాణాల్లా గుచ్చుకునే మాటలు చాలామంది మాట్లాడతారు మన ఫ్యామిలీలో కదా. సో అమ్మా నాన్నలు మాట్లాడతారు, అక్క చెల్లెళ్ళు మాట్లాడతారు, అన్నదమ్ములు మాట్లాడతారు, హస్బెండ్ మాట్లాడతారు, అత్తగారు ఆడబడుచులు చాలా ఈజీగా మాట్లాడతారు, బయట మన ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు కూడా మాట్లాడతారు ఇట్లా బాణాల్లా గుచ్చుకునేవి. సో వీళ్ళల్లో మనం ఎవరిని వదులుకోగలం చెప్పండి? ఓన్లీ ఫ్రెండ్స్ని, అవుట్ సైడర్స్ని మాత్రమే వదులుకోగలము. మిగతా వాళ్ళని వదిలించుకుందామన్నా వదులుకోలేమ్మా. అమ్మా నాన్నలు గుచ్చుకున్నా మళ్ళీ భరించవచ్చు. అక్క చెల్లెళ్ళు కొన్ని రోజులు ఆర్గ్యూ చేసుకుంటాము, దూరంగా ఉంటాము, మళ్ళీ ప్రేమలు వస్తాయి అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో. ఇకపోతే అత్తగారు ఆడబడుచులు అంటే ఇన్లా సైడు, వీళ్ళు మాట్లాడితే మనం అసలు ఒప్పుకోలేము. ఎందుకంటే ఈగో ప్రాబ్లం వచ్చేస్తుంది చిన్న విషయాలకు కూడా. అలా కాకుండా కొంతమంది భయంకరంగా మాట్లాడతారు, సాడిస్టిక్గా మనల్ని కష్టపెట్టాలనే మాట్లాడతారు. అత్తగారు ఆడబడుచు దూరం ఉన్నారు, ఫోన్లలో మాట్లాడతారు అనుకోండి, ఫోన్ పెట్టేయచ్చు, బ్లంట్గా పెట్టేయచ్చు. కానీ హస్బెండ్ ఏం చేయాలి? ఇంట్లో ఉంటాడు, ఉదయం లేస్తే ప్రతిదానికి కామెంట్ చేస్తూనే ఉంటారు. ఎలా? మీరు చక్కగా ఉప్మా వండి పెట్టారు, ఏంది ఈ దరిద్రం ఉప్మా చేసి పెడతావు, ఇంకేదన్నా చేసి పెట్టచ్చు కదా, నీ మొహానికి అది కూడా తెలీదా? ఇంకా చాలు ఆ ఇంట్లో ఆడవాళ్ళకి, ఆ హౌస్ వైఫ్కి మూడ్ ఆఫ్ అయిపోవడానికి. లేదా కూర్చుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో పెట్టుకొని ఏంటి ఇంత ఆయిల్ వేసావు, నీకు అసలు ఏమన్నా తెలుస్తుందా, నేను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలనా అనేసి వదిలేసి వెళ్ళిపోయారనుకోండి. ఈ మాట చాలా హర్టింగ్గా ఉండడానికి. ఇలాంటి మాటలు పని కట్టుకొని మాట్లాడతారు మా కొంతమంది హస్బెండ్స్, ప్రశాంతంగా ఉండనివ్వరు. పేస్ట్ అయిపోయింది అనుకోండి, పేస్ట్ అయిపోయేది చూసుకోలేదా, నువ్వు హౌస్ వైఫ్వేనా, ఏం చేస్తున్నావు, ఏమి వరగబెడుతున్నావు పనులంతా ఉదయం లేచి, ఇది కూడా చూసుకోవా, అంత ఒళ్ళు బలిసిందా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించుకోవాలి, నా మీద ప్రేమ ఉండి మాట్లాడుతున్నాడా అనేసి. ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు మాట్లాడితే ఓకేమ్మా, అదేదో కోపంలో ఉన్నారు, ఎవరో మీద ఫ్రస్ట్రేషన్ మన మీద చూపించారు. కానీ వారంలో 4-5 రోజులు, నెలలో 20 రోజులు, 30 రోజులు, ప్రతిరోజు ఇలానే మీతో మాట్లాడుతూ ఉంటే మీరు డేంజర్లో ఉన్నారని అర్థం. నేనైతే అది చెప్తా. మీ మీద ప్రేమ లేదు, తప్పకుండా డెఫినెట్గా ప్రేమ లేదు. ఆయన ఏంటి అంటే మిమ్మల్ని కష్టపెట్టి మీరు బాధపడి ఏడుస్తుంటే ఆనందిస్తున్నాడు. సాడిస్టిక్ ప్రెషర్ అంటారు దీన్ని. ఇలా ఉండేవాళ్ళు మగవాళ్ళల్లో చాలామంది ఉంటారు. మంచివాళ్ళు లేరా అని కాదు, మంచివాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లా చేసే వాళ్ళని అసలు నమ్మకండి. మాటలతో గుచ్చి అసలు మీ మనసును బాధ పెట్టేవాళ్ళు, బాణాలు లాంటి మాటలు వేసేవాళ్ళని అసలు నమ్మకండి. ఫ్యూచర్లో మీతో అస్సలు బాగుండరు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇలా ఉన్న తర్వాత మానసికంగానే కాదు, శారీరకంగా కూడా దెబ్బలు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రేమ ఉండదు, మీరు ఒక బానిసలాగా అన్నమాట వాళ్ళకి. సో మనమైతే ఇప్పుడు బానిసలు లేరు, మన ఇంట్లో ఉండే మన హెల్పర్స్తో చాలా జాగ్రత్తగా ఉంటాం, మాట్లాడితే ఎక్కడ వెళ్ళిపోతారో అని. కానీ ఒక హస్బెండ్కి ఏ మాత్రం భయం ఉండదు. ఎందుకు అంటే తాళి కట్టాను కదా పడుంటుంది అని. ఇవన్నీ ఒకప్పటి రోజులని అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా ఇలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు మా హస్బెండ్స్. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఇప్పటి అమ్మాయిలకి ఇలాంటి వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు. భార్య అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరైనా కానీ, అంతే కదా, చీప్గా చూడకూడదుమ్మా. నేను ఆత్మాభిమానం ఇట్లాంటి మాటలు మాట్లాడను, కానీ ఆమె కూడా ఒక మనిషి, కొంచెం వాల్యూ ఇవ్వాలి. భార్య అంటే స్మూత్గా మాట్లాడాలి. పొరపాట్లు అందరూ చేస్తారు, ఏముంది ఒకసారి అటు ఇటు చేస్తే కూడా క్షమించేద్దాం అనేది ఉండాలి. ఇప్పుడు మీ అత్తగారి దగ్గరకు వద్దాము. మీ అత్తగారు కూడా సేమ్ ఇలానే ఉన్నారు, చెప్తున్నారు అనుకోండి, ఇంకా వర్స్ట్ ఫ్యామిలీ అని అర్థం.
వర్స్ట్లో వర్స్ట్. మీ వారు ఇంకా ఎప్పటికీ లైఫ్లో బాగుపడరు. పోనీ మీ ఆడబడుచుంది, కొంచెం అన్నా మంచిగా మాట్లాడుతుందంటే హోప్ పెట్టుకోవచ్చు. ఏంటన్నా ఇలా చేస్తున్నావు, లేదా ఏంటి తమ్ముడు ఇలా చేస్తున్నావు, అలా మాట్లాడితే తను హర్ట్ అవుతుంది కదా అని చెప్పేవాళ్ళు ఉంటే మీరు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి కాకపోతే ఒక ఒక స్టేజ్ తర్వాతన్నా రియలైజ్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు మగవాళ్ళు అమ్మ మాటలు, అక్క మాటలు, చెల్లెల మాటలు భలే వింటారు. మీ మాటలు వినరు, కానీ వీళ్ళంటే చాలా ప్రేమ ఉంటుంది, వింటారు. ఎంత సాడిస్ట్ అయినా కానీ అమ్మను, అక్కను, చెల్లెల్ని వదులుకోడు. భార్యలు మాత్రం తన్ను వదిలిపెడతారు. ఇది చూసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత క్లియర్గా కొన్ని వేల మందితో మాట్లాడాను. అంటే అనుకుంటాము మనకేంటంటే సెంటిమెంట్, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉండాలి అనే ఒక సెంటిమెంట్, అది ఎప్పటి వరకు అనేది మీరు చూసుకోవాలి. చెప్పాను కదా, ప్రతిరోజు ఇలానే ఉంటే మీరు భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైఫ్లో మారరు, లేదా మీకు ఇంకా ఏ గతి లేదు, ఆయన పెట్టిన ఫుడ్ తినాలి, చచ్చినట్టు ఆయన దగ్గరే ఉండాలంటే తర్వాత అది మీ మీ డెసిషన్ ఇంకా. ఎందుకంటే మీకు అమ్మగారింట్లో పెద్ద ప్లేస్ ఉండదు, మీరేమి సంపాదించుకోలేకపోతే. వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇంతకంటే దుర్భరంగా ఉంటుంది ఏమీ లేకుండా అమ్మగారింటికి వెళ్తే. సో తన్నాడు, తిట్టాడు, పోనీలని ఉండొచ్చు. లేదా మీకు ధైర్యం ఉంటే చెప్పండి, నాకు ఇలా అంటే ఇష్టం ఉండదు అని చెప్పండి. కానీ అప్పుడు చాలా ఫైట్ చేస్తారు. నువ్వేంటి నాకు చెప్పేది, నోరు మూసుకొని మూలన ఉండాలి ఇలా అని చెప్పేసి అనమాట. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ప్రతిరోజు విసిగిచ్చే వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పనిగట్టుకొని తిట్టే వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో పెద్ద చేంజ్ ఏమి ఉండదు, అది అలానే ఉంటుంది. కావాలంటే నా వీడియో చూసే వాళ్ళందరూ కామెంట్లు పెట్టండి, నేను చెప్పేది నిజమా కాదా. సో ఆ అమ్మాయి కూడా తెలుస్తుంది తను ఏం చేస్తుంది అనేది. కాకపోతే చాలా డెలికేట్గా ఉండే అమ్మాయికి ఒక మాట అంటే కూడా బాణంతో గుచ్చినట్టు అనిపిస్తే అది అమ్మాయి తప్పు. ఏంటి ఉప్పు ఎక్కువైందని సాఫ్ట్గా చెప్పాడు అనుకోండి, దానికి కూడా ఏడ్చి ఇది అయిపోయేసి 4 సార్లు చెప్తే అది బాణాలాగా గుచ్చుకుంటుందంటే అది కరెక్ట్ కాదు. ఒక స్టేజ్ ఉంటుంది కామెంట్లు చేసేదానికి కూడా, దానికి మించి వెళ్ళారు అంటే మాత్రం తప్పకుండా రియాక్ట్ అవ్వాలి. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. సో మీ డెసిషన్ అది. మీ ఫ్యామిలీలో ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది, ఎంత ధైర్యం ఉంది అనేది మీ డెసిషన్ అనమాట. సో బయటకు వెళ్ళి బ్రతకగలరా లేదా ఇలాంటి సిచ్యుయేషన్ అప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి పూర్తిగా అర్థం చేసుకోండి. లేదు నేను నా వల్ల కావడం లేదు అంటే అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. మీ చాయిస్ అది. ఇంతకంటే నేనేం చెప్పను, చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను నేను. ట్రై చేయండి. మిగతా వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టండి ఎలా చేయొచ్చు, నాకు సంతోషంగా ఉంటుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.